ఈ రాజశ్యామల యాగం ఎందుకు చేపట్టారు? ఆయనకి దైవబలం కలిగించడానికి కోసము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పార్టీ మీకు సరైన గుర్తింపు ఇచ్చిందా? నిజం చెప్పాలంటే తీరలేదండి. అంబటి రాంబాబు గారిని టికెట్ ఆశించిన మిమ్మల్ని, ఇద్దరు ముగ్గురు నాయకులను తీసుకొచ్చి జగన్ గారు మాట్లాడిన తర్వాత పరిస్థితి ఏమైనా మారిందా? అంబటి రాంబాబు గారు ఎవరిని సహాయం అడిగే మనిషి కాదండి. ఈసారి మరి ఎన్నికలకి మరి ఎక్కడ ప్రచారం చేయబోతున్నారు? విశాఖపట్నం వెళ్ళమన్నారు. విశాఖపట్నంలో మాకు అవసరం ఉంది. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని ఘటనలు జరగడంతో వృద్ధాప్యులు చనిపోవడం జరిగింది. వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకుండా వాలంటీర్లను ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసి అందులో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. పింఛన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, 4,000 రూపాయలు నేను ప్రతి ఇంటికి పంపిస్తానని. పెద్ద మేనిఫెస్టో పెట్టుకుని 600 హామీలు ఇచ్చి అందులో 10% కూడా నిర్వర్తించినటువంటి మంచి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్గా తను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పై వాళ్ళు డిసైడ్ చేస్తారు అని అంటే అసలు పార్టీ అన్నది వీళ్ళు పొత్తు అని చెప్పి రేపొద్దున ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తున్నారు కదా. అధికార దాహంతో తప్ప, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తప్ప, ప్రజలకి ఇది చేద్దామనే దృఢ సంకల్పంతో మాత్రం ఈ పొత్తు ముందుకు పోవట్లేదు. 175కు 175 గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ సత్యనపల్లి విషయం మాత్రం తెలియదు. సత్యపల్లి విషయంలో తెలియదనేది ఏం కదా, డౌటే. ఈ 10 కాలంలో ఎంతవరకు సంతృప్తి ఇచ్చింది? అనుకున్న స్థాయిలో ఇంకా అవలేదు. చంద్రబాబుని ఎందుకు నమ్మాలి? ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ రేపు సాయంత్రం 5 గంటలకు.